Oh my god. Oh my god. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. గాయస్, నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. తిరుమలలో క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను అలిపిరి అలాగే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్ పరిస్థితి ఏంటి, ఇచ్చేసారా, ఇంకా ఇవ్వాలన్నా ఏంటి నా సిచ్యువేషన్ అంతా చూసుకొని అక్కడ అలిపిరి దగ్గర చూస్తే అసలు బీభత్సమైన క్రౌడ్. గోప్రదక్షిణశాల ఉంది కదా, అలిపిరి కంటే అది జస్ట్ ఒక 400 మీటర్స్ ముందు ఉంటుంది. అంతవరకు ఉంది. మెయిన్ టోల్ గేట్ నుంచి ఆ గోప్రదక్షిణశాల వరకు మొత్తం అంతా కూడా వెహికల్స్ ఆగిపోయినాయి. మొత్తం కంప్లీట్గా జామ్ అయిపోయింది. సో చాలా టైం పడుతుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్, అంటే ఈరోజు టైం వచ్చేసి 28 జూన్ 2026. ఈరోజు ఉన్న ఎర్లీ మార్నింగ్ అప్డేట్స్ ప్రకారం సర్వదర్శనం వచ్చేసి 30 అవర్స్ పడుతుంది, 30 గంటలు. సో అది చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాలామంది డౌట్లు అడిగారు. ఎస్ఎస్డి టోకెన్స్కి, దివ్యదర్శనం టోకెన్స్కి, అలాగే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళేదానికి ఏమైనా సపరేట్గా టోకెన్స్ ఉన్నాయా, దివ్యదర్శనం టోకెన్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనేది చాలా డౌట్లు అయితే అడిగారు. సో చాలా వీడియోస్లో చెప్తున్నాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇంకా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో అండ్ చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ చాలామందికి ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా ఈ వీడియో అయితే మీకు క్లారిఫై అయిపోతాయి. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత తిరుమల ట్రిప్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, అది ఇంత సమ్మర్లో ఎండ చంపేస్తుంది. అసలు ఎండ మామూలు ఎండ కాదు, విపరీతమైన ఎండ కాల్చేస్తుంది. అది నేను ఎప్పుడు క్యాప్ పెట్టుకొని వీడియో చేయడం కానీ వ్లాగ్ చేయడం కానీ మేబీ చాలామంది చూస్తుంటారు. అలాంటిది నేనే క్యాప్ పెట్టుకొని చేస్తున్నానంటే ఇంకా అర్థం చేసుకోండి పొజిషన్ అనేది ఎంత ఇదిగా ఉందో. భూదేవి కాంప్లెక్స్ దగ్గర, అలిపిరి దగ్గర సిచ్యువేషన్ అటు ఉంచితే, తిరుపతిలో అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటేనే తిరుపతి మొత్తం రోడ్లు కూడా ఫుల్ ట్రాఫిక్. దాని ఇంపాక్ట్ రోడ్ల మీద కూడా ఉంది. అది క్రౌడ్ అయితే విపరీతమైన క్రౌడ్ ఉంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ అనేది టైమింగ్స్ మళ్ళీ చేంజ్ చేసేసారు. టైమింగ్స్ అనేది టెంపరవరీగానే చేంజ్ చేశారు, పర్మనెంట్గా చేంజ్ చేయలేదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. టైమింగ్స్ ఎట్లా చేంజ్ చేశారు, మనం రీసెంట్గా వీడియో చేసినప్పుడు 1 PM ఇచ్చేవాళ్ళు ఆఫ్టర్నూన్. అంతకుముందు ఎర్లీ మార్నింగ్ 12 AM ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు కొంచెం సమ్మర్ ఉండేది, మధ్యాహ్నం అది టికెట్లు వచ్చి తీసుకోవడం కష్టం కాబట్టి అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇచ్చేవాళ్ళు. దాని నుంచి కొంచెం సమ్మర్ తగ్గిందనే ఉద్దేశంతో 1 PMకి మార్చారు మధ్యాహ్నం. మళ్ళీ క్రౌడ్ అనేది 4 రోజులుగా ఎక్కువ అయిపోయింది కాబట్టి 1 PM నుంచి మళ్ళీ 10 AMకి మార్చారు. అంటే ఒక 3 అవర్స్ బిఫోర్ మార్చారు. ఇప్పుడు 10 AM నుంచి మళ్ళీ 8 AMకి అయితే మార్చారు. 8 నుంచి 10 మధ్యలో ఎప్పుడైనా ఇస్తున్నారు. కొన్నిసార్లు క్రౌడ్ కనుక పెరిగితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్కి కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే బికాస్ బేస్డ్ ఆన్ క్రౌడ్. సో క్రౌడ్ అనేది విపరీతమైన క్రౌడ్, మామూలు క్రౌడ్ కాదు. సో ఆ రేంజ్ క్రౌడ్ అనేది ఉంది. ఇప్పుడే నేను జస్ట్ వచ్చేటప్పుడు శ్రీనివాసం విష్ణు నివాసం దగ్గర సిచ్యువేషన్ చూసుకొని భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాను. రేపు కూడా అంటే ఇంకా క్రౌడ్ ఇలాగే కనుక కొనసాగితే కంటిన్యూ అయితే టికెట్స్ మార్నింగ్ 8 to 10 మధ్యలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది టెంపరరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్ అయితే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది అడిగిన ఇంకొక డౌట్ ఏంటంటే, అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళడానికి ఏమన్నా దివ్యదర్శనం టోకెన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా స్పెషల్గానే అడుగుతున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళడానికి దివ్యదర్శనం టోకెన్ లాంటివి ఏమీ లేవు. ఉన్నది ఒకే ఒక దివ్యదర్శనం టోకెన్. అది కూడా మీకు శ్రీవారి మెట్టు నుంచే పనిచేస్తుంది, అప్లై అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్డి టోకెన్ ఉంది కదా, ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నుంచి వెళ్ళొచ్చు. అంటే మీరు మెట్ల మార్గం నుంచైనా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు, వెహికల్ అయినా వెళ్ళొచ్చు. మీరు ఎలా వెళ్ళినా దానికంటూ సపరేట్గా ఏం స్పెషల్ ఎంట్రీ అంటూ ఏం ఉండదు. ఓన్లీ ఎస్ఎస్డి టోకెన్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ స్లాటెడ్ సర్వదర్శనం దాంట్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో దానికి ఎస్ఎస్డికి నడకదారి దర్శనానికి సంబంధం అనేది లేదు. ఓకే, ఇన్ కేస్ మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం నుంచి కానీ లేకపోతే శ్రీవారి మెట్టు నుంచి కానీ నడక దర్శనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది అవ్వదు. ఓకే, అది ఓన్లీ దివ్య దర్శనం అనేటువంటి స్పెషల్ స్లాటెడ్ దర్శనం ద్వారానే, డీడీ దివ్య దర్శనం ఇవి దాని ద్వారా మాత్రమే అది పనిచేస్తుంది. సో అది ఓన్లీ ఏ రూట్లో మీకు అప్లికబుల్, అది వచ్చేసి శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే అప్లికబుల్. 1200 మెట్టు దగ్గర మళ్ళీ దానికి స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళడానికి మీరు టికెట్ తీసుకున్నా ఒకటే, టికెట్ తీసుకోకపోయినా ఒకటే. సో వితౌట్ టికెట్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సో అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. టైమింగ్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం, అసలు ఎందుకు ఇట్లా ఫ్రీక్వెంట్గా టైం చేంజ్ చేయడం అంటే దెర్ ఆర్ 2 reasons. వన్ ఈజ్ ఫస్ట్ నెంబర్ 1 క్రౌడ్. సో క్రౌడ్ అనేది కొండపైన ఎలా ఫామ్ అయింది, ఎంత ఫామ్ అయింది అండ్ సర్వదర్శనానికి మిగతా దర్శనాలకి ఎంత టైం పడుతుంది అనేది బేస్ చేసుకొని టైమింగ్స్లో అనేది చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది. క్రౌడ్ కానీ
ఇప్పుడంతా నార్మల్గా ఉంది, క్రౌడ్ కానీ అంత పెద్దగా ఏం లేదు, మామూలుగా ఇదిగా ఉందంటే సో రీసెంట్ టైమింగ్స్ ప్రకారం అంటే 1 PM టైమింగ్స్ ప్రకారమే 3 సెంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే క్రౌడ్ అనేది పెరిగిపోయిందో, ఎప్పుడైతే క్రౌడ్ అనేది మనం అనుకున్న అంచనాలకు మించి దాటి అనేది క్రౌడ్ అనేది రావడం స్టార్ట్ అయిందో అప్పుడు టైమింగ్స్ అనేది చేంజ్ చేయడం అనేది మొదలు పెడతారనమాట. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ పిల్లలు ఉంటారు కాబట్టి. ఇప్పుడు చూడండి ఎండ ఎలాగ వస్తుందో, సో ఈ టైంలో క్యూ లైన్లో నిలబెట్టి టోకన్లు అది ఇవ్వడం కష్టం కాబట్టి వాళ్ళకి చల్లగా ఉన్న టైంలోనే, చల్లగా ఉన్న అట్మాస్ఫియర్ ఆ టైంలోనే వాళ్ళకి టికెట్లు అనేది ఇవ్వడం ఉత్తమం, అదే మంచిది. అందుకనే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు. ఎవరైనా కానీ ఎస్ఎస్టీ టోకన్స్ ఇంకా 1 PMకి ఇస్తున్నారు అనేటువంటి దీంట్లో ఉంటే ఒకసారి టైమింగ్స్ అనేది చేంజ్ అని మళ్ళీ చూసుకోండి. క్రౌడ్ కనుక మళ్ళీ ఈ రోజుకి మించి కనుక ఇంకా పెరిగితే మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు ఇచ్చే అవకాశమే ఉంది. అంటే లైక్ 3కో 2కో ఎర్లీ మార్నింగ్ 1కో ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో సిచ్యువేషన్ ఏదైనా సరే బీ ప్రిపేర్డ్. సో ఇంకొక జనరల్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే ఎక్కడ మనకి ఎస్ఎస్టీ టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ ఎక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. అట్లా ఏం లేదు. సో ఎక్కడైనా కూడా ఫస్ట్ ఏంటంటే మూడు ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంది, సో ట్రైన్ దిగంగానే వచ్చేస్తారు. రెండోది వచ్చేసి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది, అది జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 700 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో అటు బస్ స్టాండ్ నుంచి అటు రైల్వే స్టేషన్ నుంచి రెండింటి నుంచి వచ్చే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్న, మీకు అలిపిరి దగ్గర ప్రాబ్లం ఏంటంటే సో ఇక్కడ అలిపిరి బస్ స్టాండ్కి దగ్గరగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 దర్శనాలకు సంబంధించి టికెట్లు ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి దివ్య దర్శనంది, సో నరకదారిలో శ్రీవారి మెట్టుకుండా వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళకి, అండ్ రెండోది వచ్చేసి ఎస్ఎస్టీకి. సో ఈ 2 పీపుల్ అకామిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్ ఉంది. దివ్య దర్శనం టోకెన్ ఏంటంటే రోజుకు 2000 మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3000 మంది వెళ్ళారు అనుకుందాం ఎస్ఎస్టీ టోకెన్స్కి, అక్కడ 2000 మందికే ఉంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా మళ్ళీ అటు సైడ్ వచ్చే అవకాశం ఉంది, దేనికి ఎస్ఎస్టీ టోకెన్స్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఏమి ఉండదు. సో మైనస్ చాలా తక్కువ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి అది నేను శ్రీనివాసం అనుకుంటున్నాను, మై ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రైల్వే స్టేషన్లోనే మ్యాక్సిమం అందరూ ట్రై చేస్తారు ఎస్ఎస్టీ టోకెన్స్కి. బట్ కంపేర్ టు ఆల్ దీస్ ప్లేసెస్ ఇక్కడ ఎలాగో దివ్య దర్శనం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దివ్య దర్శనం ఇంపాక్ట్ లేదు కాబట్టి తక్కువలో తక్కువ నేను అనుకోవడం శ్రీనివాసం. సో అది భూదేవి కాంప్లెక్స్ ఏం తక్కువ కాదు, అది కూడా ఏం తక్కువ కాదు. సో కంపేర్ టు ఈ మూడిటితో పోలిస్తే శ్రీనివాసంకి ఒక 1% రష్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఎండ చూపిస్తాను చూడండి. నేను అసలు ఎండ దెబ్బకు తట్టుకోలేకే ఇట్లా ఒక చిన్న పార్క్ ఉంటే పార్క్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తున్నాను అనమాట. అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే 5 మినిట్స్ ఉండలేకపోయాను నేను, అంత ఎండగా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. సో ఎస్ఎస్సీ టోకెన్స్కి సంబంధించి వీటికి సంబంధించి అనౌన్స్మెంట్లు అన్నీ వస్తున్నాయి. సో మైక్తో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఇట్లా వచ్చా. సడన్గా ఇంత క్రౌడ్ ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు తిరుపతి కానీ తిరుమల కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏ టైంలో క్రౌడ్ పెరుగుతుందో ఏ టైంలో క్రౌడ్ తగ్గుతుందో అనేది అసలు ఎవ్వరికి దానిపైన ఒక అంచనా కానీ ఒక ఐడియా కానీ లేదు. జస్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంతే. అది వెళ్తూనే ఉంటుంది. అది ఎప్పుడో చెప్తుంటారు కదా, అది నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని, అంతే. అది ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీనివాసంకి కానీ లేకపోతే విష్ణు నివాసంకి కానీ ఆ టైంలో ఏ టైంలో వెళ్ళినా నైట్లు మిడ్ నైట్లు అది ఎప్పుడు అలాగే ఉంది. క్రౌడ్ ఉన్నప్పుడు అలాగే ఉంది, ఆల్మోస్ట్ క్రౌడ్ లేనప్పుడు కూడా అలాగే ఉంది. సో అది ఇవన్నీ చూసుకొని ఒక క్యాలిక్యులేషన్కి వచ్చి సో ఇంత సమ్మర్లో పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి వచ్చేటప్పుడు కొంచెంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అదేంటంటే ఇప్పుడు చాలామంది కొండపైన రూమ్స్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ రూమ్స్ దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అబౌట్ ఒక నెంబర్ అనుకుందాం. సో తిరుమలలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్న రూమ్లు ఒక రఫ్గా ఒక నెంబర్ అనుకుంటే జస్ట్ ఒక రఫ్ నెంబర్ ఒక 10,000 అనుకుందాం. సో 10,000కి 60,000 మంది 70,000 మంది వెళ్ళిపోతున్నారు పైకి. 60,000 మంది 70,000 మంది అనే యావరేజ్ అమౌంట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఫర్ రీచింగ్ టు తిరుమల. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 10,000 మందికి 10,000 రూములకి 60,000 మంది పిల్గ్రిమ్స్కి అకామిడేట్ చేయాలంటే ఎవరి వల్ల అవని పని అది. ఓకే, సో లిమిటెడ్ నెంబర్ని అన్లిమిటెడ్గా కోరుకుంటున్నారు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు తిరుమలలో కొండపైన రూమ్ దొరకలేదు అనుకోండి, బెస్ట్ చిన్న ట్రిప్ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. హ్యాపీగా తిరుపతిలో స్టే చేసి సో మీ దర్శనం టైం ఏదైతే ఉందో ఒక 2 అవర్స్ బిఫోర్ బయలుదేరండి, లేదా 2.5 అవర్ బిఫోర్ బయలుదేరండి.
అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టదు కింద నుంచి పైకి వెళ్ళడానికి. సో పైకి వెళ్ళిపోయి మీ టైమింగ్స్ ప్రకారం మీరు క్యూ లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం అనేది అది చేసుకోండి. సో అక్కడ రూమ్స్ అనేది మీకు చెక్ ఇన్ టైం కానీ చెక్అవుట్ టైమ్స్ కానీ ఇబ్బంది అయ్యి రూమ్స్ మీకు అలాట్ అవ్వడానికి టైం బట్టి అంత ప్రాసెస్ హోల్ టైం మీరు అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తాను కన్నా సో జస్ట్ 1 hour డ్రైవ్ ఆర్ 1 hour జర్నీ ఫ్రమ్ తిరుపతి టు తిరుమల. సో ఇది కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు. కింద మీకు 600, 700, 1000 రూపాయల నుంచి రూమ్లు అనేది దొరుకుతాయి ప్రైవేట్ హోటల్స్లోనూ వాటిల్లోనూ. ఇన్ కేసు స్పెషల్ దర్శనాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సుప్రభాతం కానీ అంగప్రదక్షిణ కానీ అట్లాంటివి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం కొండపైన స్టే చేయాల్సింది, మనకు వేరే దారి లేదు. సో అలా కాకుండా 300 రూపీస్ కానీ స్లాటెడ్ సర్వదర్శనం ఇవి కానీ అవి కానీ ఉన్నప్పుడు సో మీకు డే టైంలో ఎలాంటి దర్శనాలు ఉన్నా మీరు ఇక్కడ హ్యాపీగా కింద స్టే చేసి పైకి వెళ్ళిపోవచ్చు. అది యాజ్ ఆఫ్ నౌ. అమ్మ కొంచెం ఏదో చిన్న క్లౌడ్ వచ్చి ఇప్పుడేమో కొంచెం ఎండ తగ్గింది, హాయిగా ఉందిరా బాబు. సో అది యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ సిచ్యువేషన్ అప్డేట్స్ అయితే ఇది. సో ఈరోజు వచ్చేసి డేట్ 28 జూన్. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి వచ్చేటప్పుడు. జనరల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవ్వాలని చేస్తున్నాను. సో చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేస్తే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక ఐడియా అనేది వస్తుంది. సో అది ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుంటేనే నేను తిరుపతికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే ఇంకా నేను ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినా మీ వరకు రాదు. అది. సో టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.